రాష్ట్రంలో రోజురోజుకి ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీస్తూ ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో 44.5 డిగ్రీల టెంపరేచర్లు రికార్డు అయ్యింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, మంచిర్యాల జిల్లా భీమారం, నిజామాబాద్ జిల్లా ముష్కల్ మండలాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, ములుగు జిల్లా కన్నాయిగూడెం, సిద్దిపేట జిల్లా అక్బర్పేట్, భూంపల్లి మండలాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 44.1, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన 22 జిల్లాల్లో 42 నుంచి 42.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలైతే రికార్డయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇవాళ, రేపు 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతో మధ్యాహ్నం సమయంలో జనం బయటికి రావద్దని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అధికంగా ఎండలు తీవ్రత ఉంటుందని అన్నారు. అక్కడక్కడ వడగాల్పులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత, వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. ఇక ఇవాళ 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యే అవకాశం ఉందంటున్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రేపటి నుంచి ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని, అక్కడక్కడ తేలికపాటి వర్షానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకి ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీస్తూ ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో 44.5 డిగ్రీలు టెంపరేచర్లు రికార్డు అయ్యింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, మంచిర్యాల జిల్లా భీమారం, నిజామాబాద్ జిల్లా ముష్కల్ మండలాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, ములుగు జిల్లా కన్నాయిగూడెం, సిద్దిపేట జిల్లా అక్బర్పేట్, భూంపల్లి మండలాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 44.1, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. ఇక మిగిలిన 22 జిల్లాల్లో 42 నుంచి 42.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ, రేపు 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతో మధ్యాహ్నం సమయంలో జనం బయటికి రావద్దని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత ఉంటుంది. ఇక అక్కడక్కడ వడగాల్పులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత, వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డు అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక మిగతా జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రేపటి నుంచి ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని, అక్కడక్కడ తేలికపాటి వర్షానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు.